అలాగే పూజ చేసేటప్పుడు కూడా ప్రథమంలోనే శంఖం పూరించవలసి ఉంటుంది. ఈ తరానికి తెలియదు కానీ గత తరాల్లో ఎవరు ఎంత ఎక్కువసేపు శంఖం పూరించగలరు అన్నది ముఖ్యంగా అబ్బాయిలకి పోటీలు ఉండేవి. గుక్క తిప్పుకోకుండా పద్యం అప్పగించడం, ఎంతసేపు శంఖాన్ని పూరించగలవు. శంఖాన్ని పూరించడం అంటే ప్రాణాయామంలో కుంభకం ఆచరించడం. ఊపిరి వదిలి బిగబట్టిన లేదా ఊపిరి లోపలుంచి కుంభించిన అంటే తీసుకున్న గాలిని బయటకు వదలకుండా నిబ్బరించడం పూరక కుంభకం, లేదా బయటకు వదిలి అలా ఎంతసేపు ఉండగలిగితే దాన్ని దమ్ము అంటారు నాయన. అంటే ఎన్ని నిమిషాలు మనం ఊపిరి బిగబట్టగలమో దాన్ని దమ్ము అంటారు. ఆ దమ్ముని శంఖం పూరిస్తూ ఉన్నప్పుడు బయటకి ఊపిరి వదులుతూనే కదా శంఖం మోగుతుంది. అలా ఎంతసేపు మోగించగలిగితే అంతసేపు వాళ్ళు కుంభించగలరు, అంత దమ్మున్న వాళ్ళు. కాబట్టి ఇప్పటికీ మనం అంత దమ్ముందా నీకు అని అడుగుతాం. దమ్ము అన్నది ధైర్యానికి గుర్తు. ఎంత ఊపిరి బిగబట్టగలిగితే వాడంత కార్యనిర్వహణ సమర్థుడై ఉంటాడు. ఆ సామర్థ్యాన్ని శంఖం ఊదడం అనే పూజా కార్యక్రమంలో, ఒక పవిత్ర కార్యక్రమంలో భాగం చేసి హిందూ సమాజం యోధుల్ని తయారు చేసింది, పిరికి వాళ్ళని మాటల వీరుల్ని తయారు చేయాల. కాబట్టి మన ఆటల్లో కూడా మన దేశీయ ఆట కబడ్డీ, దాంట్లో కూడా ఎంతసేపు ఊపిరి అంటే గాలి తీసుకోకుండా కూత పెట్టగలం. కబడ్డీ కబడ్డీ అను మరొక మాట అను, ఎంతసేపు ఆ కూత పెట్టగలరో వాడు గొప్పవాడైనటువంటి ఆటగాడు. అంటే ఆట పాటల్లో ధైర్య సాహసాలని నేర్పేటటువంటి ఒక జీవన విధానాన్ని వదిలేసి కనీసం అందులో ఏమున్నదో కూడా అర్థం చేసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని అవే మనము విమర్శలు చేసేయడం. హిందువుల్ని మరెవరో విమర్శించక్కర్లేదు, మనల్ని మనమే విమర్శించుకుంటూ అసలు అక్కడ ఉన్నదేమిటో తెలుసుకోకుండా రత్నాల రాసి అక్కడుంటే గులకరాళ్ళన్న భ్రమతో ఇష్టం వచ్చినట్టు నాలుక వదులుతున్నారే. యువతరమా, మీకు నేను నిక్కచ్చిగాను ఒక రకంగా చెప్పాలంటే ఒక అథారిటేటివ్ వాయిస్తో, అధికృత కంఠంతో శాసించినట్లుగా చెబుతున్నాను నాయన. ఎవరో చెప్పిన దాన్ని మీరు చిలకల్లాగా పలకకండి, అప్పుడు అది రాబందు కంఠాలై కూర్చుంటాయి. ముందుగా అక్కడ ఏమున్నదో మీరు తెలుసుకోండి. ఒకసారి గీత చదవండి, ఒకసారి రామాయణం చదవండి, ఒకసారి భారతం చదవండి, మీదైన భావన మీరు తీసుకోండి. తదుపరి ఇంకెవరు చెప్పిన మాటలనైనా మీరే బేరీజు వేసుకోగలరు. ఒకసారి అనుభవం ఉండాలి కదా. కాబట్టి గీతని ఈ దృష్టితో కూడా చూసి మన నుదుటి గీతని మార్చుకోగలము అని మీకు సోదాహరణంగా వివరిస్తూ మరో శ్లోకాన్ని మరో వీడియోలో పంచుకుంటానండి. చూసినందుకు ధన్యవాదాలతో